నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అయితే పోలీసుల కస్టడీ అయితే ఆదేశించారు. 2 రోజుల పాటు పోలీసుల కస్టడీ ఆదేశించారు. అయితే అక్కడ మరి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పిన్నెల్లి గారు అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. ఇప్పుడు మరి ఏంటంటే 2 రోజులు పోలీసుల కస్టడీకి అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి అక్కడ మరి ఈ 2 రోజులలో 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటారా? 3rd డిగ్రీ అనేది ప్రయోగించే అంశము ఉండకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 3rd డిగ్రీ అనేది భయంకరమైన నేరాలకి దానికి కూడా 3rd డిగ్రీకి ఒక రకమైన పెర్మిషన్ తీసుకునే చేస్తారు. తరువాత ఇవాళ రేపు ఇటువంటి ఇన్వెస్టిగేషన్లన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఖచ్చితంగా వీడియో షూట్ చేసే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం సినిమాలో కూడా చూస్తున్నాం. బట్ ఇప్పుడు వీళ్ళు భద్రత పరంగా లేదంటే పోలీసులు, మానవ హక్కుల సంఘాలు లేదంటే ఆర్టీఐ యాక్టులు ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూనే పోలీసులు కూడా ఎంక్వైరీ చేసే విధానాన్ని మార్చారు. వాళ్ళ స్టైల్ కాస్త మార్చారు. అయితే ఇక్కడ పిన్నెల్లి గారు చేసింది నిజంగా 3rd డిగ్రీ చేసే అంత నేరమా అంటే కొన్ని యాంగిల్లో వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా విజువల్లో మనం చూసాము. బలవంతంగా ధైర్యంగా ఎవడు చెప్పినా అక్కడ బందోబస్తు ఉంటారు, కేంద్ర బలగాలు ఉంటాయి, ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఉంటారు, బూత్ ఏజెంట్లు ఉంటారు, మిగతా ఏపీఓలు ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసు, ఇంతమంది ఉన్నా కూడా ఎవరిని లెక్క చేయకుండా నన్ను ఎవడరా పీకుతాడు, నన్ను ఎవడరా ఆపుతాడు అనే ఉద్దేశంలో ఆయన వెళ్ళే వాకింగ్ అది చూస్తే మనం వీడియో చాలా అరే ఏంటిది సినిమా స్టైల్లో ఉంది. సినిమాలో కూడా చూడండి, మనకి ఏ మినిస్టర్ ఏ పోలీసు ఎవడు ఏం చేయలేడు అన్నట్టుగా చూపిస్తుంటారు. కొద్దిగా కొంచెం పావలాకి రూపాయి యాక్షన్లో ఉన్నట్టు ఓవర్ యాక్షన్లో చూపిస్తుంటారు. సో ఇక్కడ చూస్తే అలాగే అనిపించింది. అడ్డగొచ్చిన మనిషికి వేలు చూపి బెదిరిస్తూ ధైర్యంగా వెళ్ళి పట్లగొట్టు ఇదంతా అయ్యాయి. అయితే దానికి అంత చేసి కూడా పరారీలో ఉండడం, తర్వాత హైకోర్టుకు వచ్చి ముందస్తు బెయిల్ తీసుకోవడం, ఆ బెయిల్ కూడా అక్కడ చూడండి న్యాయ వ్యవస్థ కూడా అరే ఇన్ని చేసినోడు బెయిల్ అడుగుతున్నాడంటే అదేంటది, నువ్వెందుకు బెయిల్ అడుగుతున్నావు, నువ్వు చేసిన తప్పేంటి అనేది ముందు అడిగి నువ్వెందుకు ముందస్తు బెయిల్కి వస్తున్నావు అని విచారించక్కర్లేదా? ఎలా ఇస్తారు? మేబీ అందులో ఇంకొన్ని లొసుగులో లేదా చట్టాల్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులో లేదంటే ఈ 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదనే సిద్ధాంతం వల్ల మొత్తానికి వాళ్ళు బెయిల్ చేశారు. బాగుంది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో ఆయన కలిసి వచ్చిన తర్వాత ఆయనే క్లియర్గా చెప్తున్నారు కదా. ముందంతా అందులో ఆయనకి చెందిన ఛానల్స్ ఏం చెప్పే ఒక పాము దూరింది, ఆ పాము ఎంతమంది కాటేసేదో ఒక 200 మందిని బతికించాడు పిన్నెల్లి అని చెప్పారు. అది పెట్టకథలా లేదంటే ఎంత సిల్లీ థింగ్సా, రాబోయే రోజుల్లో ఎంతమంది దాని మీద ట్రోల్స్ చేస్తారో కూడా వాళ్ళకి అనవసరం. అప్పుడు అది స్కిప్ అయిపోయామా మాట్లాడేసామా లేదా అన్నట్టే ఉంది. సో అలా చెప్పారు. నిన్న మళ్ళీ ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ టీడీపీకి సంబంధించిన రిగ్గింగ్ అయింది కాబట్టి వెళ్ళి బదలగొట్టాడు. నిజంగా మాదే అయితే మేము ఎందుకు బదలగొట్టుకుంటాం అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈయన ఒప్పుకుంటున్నట్టు కదా మావాడు బదలగొట్టాడని. మరి ఏం స్టేట్మెంట్లు అమ్మవి? మరి ఆ స్టేట్మెంట్ చూపించి రేపొద్దు కోర్టులో కూడా చూపించవచ్చు. సార్ వీళ్ళ అధినేత ఇలా చెప్పి మాట్లాడారు, అదే అయిపోయారు. ఇట్లా చెప్తున్నారంటే అప్పుడు బాబు ఇలా చెప్పావంటే నువ్వే ఆయనకి చెప్పావు పలగొట్టమని చెప్పి ఈయన మీదకి వస్తుందేమో రేపొద్దు. గట్టిగా మాట్లాడితే ఇలా కూడా చేయొచ్చు. కానీ అలాగ లేకుండా అంత మసిపూసి మారేడుగా చేసినట్టుగా వ్యవస్థలు కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. మేబీ ఆ స్థాయి సబ్జెక్ట్ మనకు లేదేమో, మనకు అర్థం కాదేమో, ఏమో హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉందేమో అనిపిస్తుంటుంది వ్యవస్థ ఇవన్నీ చూస్తుంటే. అయితే ఇప్పుడు పిన్నెల్లి గారికి కోర్టు బలమైన ఇవన్నీ చూపించడం వల్ల, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వీడియో చూపించడం వల్ల మొత్తానికి 2 రోజులు కస్టడీ విధించారు. ఈ 2 రోజుల కస్టడీలో కూడా లైవ్ ఫుటేజ్ వీడియో తీసి ఫుటేజ్ ద్వారానే వాళ్ళకి ఇంట్రాగేట్ చేయమని చెప్పారు. అయితే ఇంట్రాగేట్ చేసినప్పుడు నేను మా ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని, నాకు ఎంత పరపతి ఉంది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని ఏవైనా టెక్కు ప్రదర్శిస్తే కనుక పోలీసులు వాళ్ళ చూపించే స్టైల్లో వాళ్ళకు ఉంటుంది. అయితే కింద స్థాయి వాళ్ళకి కూడా పూర్తి స్థాయి పవర్స్ ఇవ్వాలి. సరైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పడితే ఖచ్చితంగా రావాల్సింది అవుట్పుట్ అంతా రాబడతారు. కాకపోతే రాజకీయాల ప్రెషర్ వల్ల కొన్ని రకాల వాళ్ళు ఛేదించలేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందమ్మ. ఇప్పుడు మనకి ఏదో సినిమాలో కూడా చూపిస్తాడు, సరైన ఆఫీసర్ తగలదు నీకు, సరైన ఆఫీసర్ తగిలితే పడుతుంది ఇది అని అంటాడు అదే సినిమాలో శ్రేయా జెషిండే గారు. అలాగా సరైన ఆఫీసర్స్ని కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ పెట్టి లేదా ఎంక్వైరీలు కానీ పెడితే ఖచ్చితంగా రావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఎంత ట్యాకిలింగ్గా ఎంత చాకచక్యంగా మాట్లాడతారో తెలియదు.
ఒకవైపు గౌరవిస్తూనే ఒకవైపు రకరకాల ప్రశ్నలు సంధిస్తూనే ఎలా లాగాలో లాగుతారు. అది ఇంకా ఆడవాళ్ళనే వదలట్లేదు, ఎంత చక్కగా లాగుతున్నారు. ఇప్పుడు కవిత గారు దొరికిపోయారుగా, ఏమేమి మాట్లాడారు క్లియర్గా అరెస్ట్ చేశారుగా. అలాగే ఇతను దొరకడానికి ఈజీగా దొరుకుతారు. దానికి థర్డ్ డిగ్రీ స్థాయి అవసరం ఉండకపోవచ్చు. బట్ ఆ 2 రోజుల కొనసాగింపులో కూడా ఆయన నిజాలు చెప్పకపోయినా లేదంటే వాస్తవాలు ఒప్పుకోకపోయినా మరో 2 రోజులు పొడిగించే అవకాశం కూడా ఉంది. మళ్ళీ అర్జీ పెట్టుకుంటారు కోర్టుకి. ఏముంది, ఎంత జరిగింది లైవ్ విట్నెస్గా వీడియో ఫుటేజ్ దొరికినా కూడా ఈయన నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవట్లేదు, దీన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మరికొద్ది నేర పరిగణన ఎక్కువగా పరిగణిస్తారు వాళ్ళు. ఎందుకంటే మొన్న హేమ గారిని చూసాం డ్రగ్స్ విషయంలో, రేవ్ పార్టీకి ఆవిడ దొరికినా కూడా నేను ఇక్కడే ఉన్నాను గార్డెన్లో ఉన్న చెప్పి వీడియో పెట్టడం వల్ల పోలీసులు మరికొద్దిగా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కింద తప్పుదారి పట్టిస్తున్న కింద మరొక సెక్షన్ యాడ్ చేసి మరి కాస్త లోపలేశారు. సో ఇట్లాంటి ఇక్కడ కూడా ఆయన ఇంకా ఒప్పుకోకుండా ఏమైనా చేస్తే మరికొద్దిగా తప్పుదారి పట్టించేలాగా మీ ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా మీ శ్రేణికి తగ్గట్టుగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమైనా సందేశం ఇవ్వబోతున్నారు, ఇదే మీరు ఇచ్చే సందేశం అన్నట్టుగా పోలీసులకు తప్పుదో పట్టించే విధంగా కూడా సెక్షన్లు యాడ్ చేసి విధంగా మరికొద్దిగా సివియర్గా ఉండొచ్చు. కానీ థర్డ్ డిగ్రీ అయితే మాత్రం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే తన మీద అది మర్డర్ కేసు కూడా ఉంది, ఈ ఈవీఎం కేసు కూడా ఉంది. అంటే ఎలక్షన్స్ టైంలో చూసాము ఇలాంటివి ఏం జరిగాయో. అంటే ఈ 2 రోజులలో ఎలాంటి ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది? అంటే పోలీసు నుంచి వెళ్ళి తను ఎదుర్కొనే ప్రశ్నలు ఎలా ఉంటాయి, అసలు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఆయన మీద ఒక 4-5 సెక్షన్లు విధించారు. ఒకటి, పోలింగ్ బూతుల్లోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ పీఓల పర్మిషన్ కానీ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ కానీ లేకుండా నువ్వు ఓటు వేయడానికి వెళ్ళి వెనక్కి వచ్చేయడమే తప్ప, లేదా బూత్ ఏజెంట్గా బయట అక్కడికి ఉంచి పరిగణలో నేను అబ్జర్వ్ చేస్తుంటానంటే తప్ప ఆ లోపలికి వెళ్ళే అధికారం లేదు. ఏది ఈవీఎం మిషన్ దగ్గరికి ఓటు వేసే హక్కు ఆయన ఓటు వినియోగించుకోవడం తప్ప మిగతా దేనికి వెళ్ళడానికి వీలు లేదు. మళ్ళీ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఏపీఓలో పీఓలో వెళ్ళి మిషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా మన పడ్డ ఓట్లకి దీనికి టాలీ అవుతుందో చెక్ చేసుకున్నంత వరకే లాస్ట్లో, కానీ ఈలోగా వాళ్ళు కూడా వెళ్ళడానికి లేదు. ఎక్కడైనా మిషన్ ఖరాబ్ అయ్యి కంప్లైంట్ ఇస్తే వెళ్ళాలే తప్ప. సో అటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళాడు, అదొక నేరం. వ్యక్తిని అక్కడ మీ డివైజ్ని పగలగొట్టారు, అదొక నేరం. తర్వాత ఏ వ్యక్తి అయితే అడ్డుకున్న ప్రయత్నం చేశారో టీడీపీ వ్యక్తి ఎవరో అంట పోలింగ్ ఏజెంట్ అంటున్నారు, ఆయనకి వార్నింగ్ ఇవ్వడం వేలు చూపించినట్టు వీడియోలు ఉంది. తర్వాత బయటకు వచ్చాక గొడవ పెడితే ఆయన బుర్రబర కూడా బదలగొట్టారనే విషయం ఒకటి ఉంది, అదొకటి ఉంది. తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు సీఏ స్థాయి వ్యక్తిని కూడా అటాక్ చేయించారన్నట్టుగా ఉంది. తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవడానికి కూడా కారకుడు అన్నట్టు కూడా ఉంది. ఇన్ని జరిగిన తర్వాత అక్కడ ఆ సమక్షంలో ఎంక్వైరీకి వెళ్తే ఆయన అబ్స్కాండ్ అయ్యాడు, అదొక నేరం కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పుడు, ఇన్ని సెక్షన్లు ఉన్నప్పుడు, ఈ సెక్షన్లన్నిటికీ ఒక్కొక్కటిగా సంధించినప్పుడు ఎట్లాగా 2 రోజులు ఎక్కడ సరిపోతుంది? ఇటువంటి ముదుర్లకి, ఇటువంటి టాలెంటెడ్ పర్సన్స్కి ఏదో ఒకటి చెప్తారు. ఆ క్షణంలో అప్పుడు పాము దూరింది కానీ చెప్పి ఏదో ఆ క్షణంలో నాకేదో పని చేయలేదబ్బా ఏదో కూడా చెప్పొచ్చు. యాక్టింగ్ చేస్తారంటారా? మేబీ వాళ్ళ సెల్ఫ్ సర్వే అవ్వడం కోసం ఏదైనా చేయొచ్చు కదమ్మా. కాబట్టి 2 రోజులు సరిపోకపోవచ్చు. దీన్ని మరి కాస్త పోలీసులు కోర్టుకి పర్మిషన్ పెట్టి ఆ కస్టడీని పొడిగించే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఈలోగా మొత్తానికి ఆయన ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే వాళ్ళదైన స్టైల్లో చేసే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.